దేవునికి మహిమ కలుగునుగాక. యేసు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడై ఉన్నాడు. ఆ దేవాది దేవుడు ఈ మార్నింగ్ మన్నా ద్వారా మిమ్మల్ని దర్శించుటకు దేవుడు చూపిన కృప కొరకు దేవునికి వందనాలు. ప్రియా దేవుని బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, యెహోవా మెకాతీస్, నేను పరిశుద్ధపరిచే యెహోవాని అని చెప్తా ఉన్నాడు. అంటే యెహోవా మెకాతీస్. లేవి కాండము 20వ అధ్యాయం 8వ వచనం. చూడండి, మనము తల్లిని తండ్రిని దూషిస్తూ ఉంటాం, తల్లిని తండ్రిని బాధ పెడుతూ ఉంటాం. అదే సమయంలో తల్లిని తండ్రిని, కొంతమంది తల్లిని తండ్రిని బిడ్డల్ని భార్యల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని సోల్ టైస్ అని మనం చూస్తాం, ప్రాణబంధకాలు. అదేవిధంగా తల్లిని తండ్రిని దూషించినప్పుడు మీరు శాపగ్రస్తులు అంటున్నాడు. అంటే శాపగ్రస్తులుగా మారిన ప్రాణబంధకములతో మనం చిక్కుకొనిన మనల్ని పరిశుద్ధ పరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం వలన మనకు పాప క్షమాపణ ఉన్నది. యెహోవా మెకాతీస్ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తముతో నీకు నాకు స్వస్థత ఉన్నది, విడుదల ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. కాబట్టి మనల్ని మనము ఈ పరిశుద్ధతకు మనం సమర్పించుకుందాం. ఈ పరిశుద్ధతకి సమర్పించుకున్నప్పుడు ప్రభు యొక్క స్వాధీనంలో మనం ఉంటాం. ప్రభు యొక్క స్వాధీనంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని అద్భుత రీతిగా నడిపిస్తాడు. నీ మార్గములన్నిటినీ సరళము చేస్తాడు. నీ లోయలను, నీ పల్లములను, మెట్టగానున్న స్థలములన్నిటినీ సరళము చేసి, లోయల్లో పడిపోకుండా, మెట్టలలో చిక్కుకోకుండా, ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అద్భుతమైన మార్గములను నడిపించాలంటే ప్రభువారికి, ఆ ప్రభు యొక్క పరిశుద్ధతకి, ప్రభు యొక్క కృపకి మనల్ని సమర్పించుకుందాం. ఈ దినమున నీకు ఏ మేలు కావాలన్నా, నీ మార్గమంతటిలో గొప్ప దీవెనలు కావాలన్నా ప్రభుకు మనం సమర్పించుకొని ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి, ప్రభా నన్ను మీకు స్వాధీనపరుచుకుంటున్నానని, నన్ను మీకు సమర్పించుకుంటున్నానని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ఓ దేవా, ఎదుగుతని మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాం. మీరు స్వాధీనపరుచుకొని పరిశుద్ధపరచండి. మాకు శాపములు రాకుండా, ప్రాణబంధకములలో మేము చిక్కుకోకుండా మాకు సహాయం చేయండి. యెహోవా మెకాతీస్, మమ్మల్ని పరిశుద్ధపరిచే దేవుడు మీరు. పరిశుద్ధపరిచి నడిపించండి. మా కుటుంబాలను, మా యొక్క ప్రతి పరిస్థితులను మీరు ఆశీర్వదించి నడిపించి మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. ప్రార్థన వింటున్నందుకు, అలాగే చేస్తున్నందుకు చేయబోతున్న వందనాలు. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.